రంగప్ప గారు, పాపారావు గారు వేసిన క్వశ్చన్స్ కి ఏమైనా ఆన్సర్ చెప్పగలుగుతారా? పాపారావు గారు చాలా విషయాలు ఆయనే చెప్పారు, మీరు చాలా విషయాలు చెప్పారు. ఇక నేను చెప్పాలని నిజానికి ఏం లేదు. మొదటిది. రెండోది పాపారావు గారు కూడా చెప్పారు, ముఖ్యమంత్రులు కానీ లేకపోతే రాజ్యాంగబద్ధ పదవులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే విదేశాంగ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, చెప్పి వెళ్ళాలని. విదేశాంగ శాఖ చెప్పిన విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళు చెప్పినటువంటి వాటికి సంబంధించి మాకు ఏమంటారు, దానికి అపాయింట్మెంట్స్ కావచ్చు, పూర్తి దానికి క్లారిటీ వచ్చే లోపలనే ఆయన వెంటనే అంటే ముందే వెళ్ళారు, షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు అనేది ఒకటి ఈయన సమాచారం. అయితే మీరు చాలా విషయాలు చెప్పారు, అవైతే మాకు తెలియదు. అది మమ్మల్ని అదంతా ఎక్కడైతే అఫీషియల్ గా అయితే ఎక్కడ రాలేదు. అది మేబీ సోర్స్ తో వార్తలు రాసిండొచ్చు, ఉపాజనితంగా రాసిండొచ్చు. నేను కాదని నేను సోర్స్ తో కూడా రాస్తాను, నేను తెలియదు కాబట్టి నేను ఆ విషయం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ట్వీట్ చేశారు. రాజకీయ కారణాలు జోరాన్ మమ్దాని ఎందుకు గెలుస్తున్నారని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ట్వీట్ చేశారు. దాన్ని చెప్తున్నా. అయితే ఒకటి భరత్, ఒక విషయం మీకు బాగా తెలుసు, అక్కడ పెద్దలందరికీ తెలుసు. ఈ టర్మ్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే లాంగ్ టర్మ్ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ, గవర్నర్లు కానీ, లేకపోతే కేంద్ర మంత్రులు కానీ ఎవరు పోయినా కూడా కేంద్ర విదేశాంగ శాఖ చెప్పాలి. కేంద్ర విదేశాంగ శాఖ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళాలని. సో ఇది సడన్ గా ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన మోడీకి ఎవరు క్లియరెన్స్ ఇచ్చారని అడుగుతున్నారు. చెప్తాను. అయితే గతంలో కూడా సీఎంలని ఆపినటువంటి వద్దని క్లియరెన్స్ ఇవ్వకుండా ఆపిన సందర్భం చాలా ఉన్నాయి. యూపీఏ గవర్నమెంట్ లో సెకండ్ యూపీఏలో 2012 లో తరుణ్ గొగోయ్ గారిని కూడా సేమ్ విదేశీ పర్యటన ఆపేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా చాలా సార్లు వాళ్ళిద్దరిని ఆపితే మీరు 8 మందిని ఆపారు. ఏమండి వాళ్ళు ఆపింది ఇద్దరినే తరుణ్ గొగోయ్. ఆ టైంలో ఇద్దరే ప్రయత్నం చేసిరేమో, ఈసారి ఎక్కువ ప్రయత్నం. ఇప్పుడు మీరు ఆపింది పినరయి విజయన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్. నేను ఏమన్నా ఆ టైంలో వాళ్ళు ఇద్దరే పోతామని ప్రయత్నం చేసిరేమో. మరి అప్పుడు ఇద్దరే అర్జున్ ముండా అని ఒకళ్ళు ఆపారు, తర్వాత తరుణ్ గొగోయ్ వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఆపారు. అంతే. అదే వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఆపినా, ప్రతిపక్ష చీఫ్ మినిస్టర్ ఆపినా, ఎవరు ఆపినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దన్నట్టే కదా. నేనేమంటే కేంద్ర మంత్రులు కూడా చాలా సార్లు ఆపుతారు. వద్ద వీళ్ళకి ఉన్నటువంటి వీళ్ళ అపాయింట్మెంట్స్ కావచ్చు, వీళ్ళు ఎవరెవరు అపాయింట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ అపాయింట్మెంట్ కూడా ఆపుతారు కావచ్చు. మొదటిది. రెండవది కొన్ని దౌత్య సంబంధాలు చాలా పెడిసికొట్టిన సందర్భంలో దౌత్య సంబంధాలు సెట్ చేసుకుని కాంగ్రెస్ పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న పరిస్థితిలో సంబంధాలు మెరుగుపడతాయేమో మోడీ గారు ఆశించి ఉంటారు. అప్పుడు సరే మన పర్యటనలో అయితే ఆయన వెళ్ళిండు అక్కడికి. కాకపోతే క్యాబినెట్ చెప్పి వెళ్ళారు. ఆ మధ్యలో వార్త ఇష్యూ అయింది. ఇష్యూ అయినప్పుడు క్యాబినెట్ చెప్పి వెళ్ళారు, క్యాబినెట్ కి ఇన్ఫర్మేషన్ ఉంది అనేది ఒకటి డిస్కషన్ వచ్చింది. కొంతమంది రాలేదన్నారు, ఏమో నాకు తెలియదు. కానీ దానికి నాకు ఇది లేదు, నేనైతే అది ఫాలో కాలేదు. కాకపోతే ఏంటంటే ఇది కొత్త విషయం కాదు. కేంద్ర విదేశాంగ శాఖ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఎవరు అయినా కూడా వాళ్ళే చూస్తారు కాబట్టి వాళ్ళ క్లియరెన్స్ వస్తేనే వాళ్ళు వెళ్ళాలి. మొదటిది. రెండోది రకరకాల పొలిటికల్ ఇక్కడ డిస్కస్, కాంగ్రెస్ పార్టీ డిస్కషన్ అయితే మీరు కూడా టచ్ చేశారు. కొండా సురేఖ ఇష్యూతో ఒక్కసారిగా నేను ఇక ముందు పోవద్దు అనుకోని చెప్పి ఆయన ఎవరెవరికి కలవాలని కూడా ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సడన్ గా తర్వాత యాడ్ చేశారు నేమ్స్ అన్ని కూడా. సో క్లియరెన్స్ రాకముందే బయలుదేరారు కాబట్టి అది రాలేదు. అదే వంకతో తిరిగి వస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దాని వచ్చే లోపల ఏదో జరగబోతుందని చెప్పి ఒక టాక్ నడుస్తుంది, వాళ్ళ పార్టీలో నడుస్తుంది. మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కారణాలతో రిటర్న్ వస్తుండొచ్చు, అంతకంటే ఇంకేం లేదు. ఓకే శరత్ గారు సార్, ఏం జరిగింది? కరెక్టేనా కేంద్ర ప్రభుత్వం చేసింది? సార్ ఒక విషయం చెప్పనా, కేంద్ర